తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన వీడియో ఇది. అండ్ మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కొన్ని డౌట్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో, మనకున్న మెయిన్ డౌట్స్ ఏందంటే, సో, మనకి ప్రొవిషనల్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితదని జెప్పి, అండ్ దాంతో పాటు ఎందుకింత లేట్ అయితుందని జెప్పి మనమైతే మెయిన్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. అండ్ దాంతో పాటు ఇంకొకటేందంటే, ఆల్రెడీ ఎవరైతే ఎక్స్‌టెన్షన్ అయినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు గదా! సో, వాళ్ళ గురించి గూడా మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, వాళ్ళకి ఎక్స్‌టెన్షన్ అయినోళ్ళకి కొంచెం డౌట్స్ అయితే ఉంటాయన్నట్టు. మేము ఎక్స్‌టెన్షన్ అయినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం గదా! మా సిట్యుయేషన్ ఏంది అని జెప్పి. సో, వాళ్ళకి గూడా ఒక క్లారిటీ అయితే ఇస్తా నేను. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ప్రతి అప్డేట్ పక్కా మనం ఇస్తాం. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, ఫస్ట్‌లీ మనకేందంటే ఎక్స్‌టెన్షన్స్ అయినాయి కదా! ఓకేనా. సో, మనకి ఎక్స్‌టెన్షన్స్ అనేవి అయినాయి అన్నట్టు. సో, ఎక్స్‌టెన్షన్ అనేది కావడం వల్ల మనకి ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడానికి టైం అయితే పడుతుంది. ఓకేనా. సో, ఎందుకింత లేట్ అయితుంది? ఓకేనా. సో, ఎప్పుడు రిలీజ్ అయితది అనే ఇన్ఫర్మేషన్ మనకు లేదు. ఓకేనా. సో, అఫీషియల్‌గా మనకెప్పుడు రిలీజ్ అయితది అనే ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఓకేనా. సో, మనం ఏందంటే వెయిట్ జేయాల్సిందే అంతే తప్ప, పక్కా ఈరోజు రిలీజ్ అయితది, ఈ డేట్ రోజు రిలీజ్ అయితది అని చెప్పి చెప్పడానికైతే ఏముండదన్నట్టు. ఓకేనా. నేను ప్రీవియస్‌గా చాలా సార్లు చెప్పినా అండ్ నౌ ఐయామ్ అగైన్ సేయింగ్ దట్. సో, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైమ్ అయితే మనకు చెప్పడానికి ఛాన్స్ అయితే ఉండది. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, పీడబ్ల్యూడీ లిస్ట్ కావచ్చు. ఏదైనా గూడా మనకు యూనివర్సిటీ రిలీజ్ అయినప్పుడే మనకు తెలవడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ యూనివర్సిటీ రిలీజ్ చేస్తే అఫీషియల్‌గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా గూడా నేనైతే వీడియో అయితే చేస్తా. సో, అది మీరు గుర్తుపెట్టుకోర్రి. పక్కా మన ఛానల్ నుండి వీడియో అయితే వస్తది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లోపల గూడా నేను ఒక రీల్ చేసి పెడతా. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయింది. పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అని జెప్పి. ఓకేనా. సో, అది మీరు మైండ్‌లో పెట్టుకోరి. ఫాలో అయితా ఉండుర్రి. అప్డేట్స్ చూసుకుంటా ఉండుర్రి. ఎందుకంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉండి, ఓకేనా, మిస్టేక్ ఉన్నా, లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉన్నా కూడా మనకి 2 రోజులు మాత్రమే టైం అయితే ఇస్తారన్నట్టు చేంజెస్ చేసుకోవడానికి, అబ్జెక్షన్ రైజ్ చేయడానికి. సో, దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకోరి. అండ్ అప్డేట్స్ అయితే చూసుకుంటా ఉండుర్రి. ఎవ్రీ అప్డేట్ చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో దట్ మీకు క్లారిటీ వస్తది. అండ్ మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలుసు. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఫేజ్ 1 వరకే ఓపెన్ లోపల ఉంచుతా. మీరు బీపీటీ చేద్దామనుకున్నా, బీఎస్సీ ఎంఎల్టీ చేద్దామనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దామనుకున్నా, బీపీటీ అయినా సబ్స్క్రిప్షన్ తీసుకోరి, ఏహెచ్ఎస్ అయినా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. రూ. 154 ఉంటది. ఓకేనా. సో, మీరు బీపీటీ తీసుకున్నా, ఏహెచ్ఎస్ తీసుకున్నా, బీఎస్సీ ఎంఎల్టీ కావాలన్నా, ఏ గైడెన్స్ కావాలన్నా కూడా బీపీటీ ఆర్ ఏహెచ్ఎస్ తీసుకోరి. నేను 3 కోర్సెస్‌కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. రూ. 154 మాత్రమే. చాలా లైవ్స్ పెట్టుకుంటాం. ఆ లైవ్స్ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఇస్తా. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1-2 డేస్ వరకే నేను టైం అయితే ఇస్తా. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం మనకు నోటిఫికేషన్ వస్తది కదా! అప్పటి వరకు మాత్రమే టైం ఉంటది. మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి. తర్వాత నేను ఎట్లాంటి ఛాన్స్ అయితే ఇయ్య. ఎందుకనంటే సో, సేమ్ డౌట్స్ అగైన్ ఒకటే క్వెషన్ అడుగుతున్నారు మీరు. సో, వాటికి ఆన్సర్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది ప్రాబ్లమాటిక్ కాబట్టి, సో, అన్ని డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్పడం అనేది ఇబ్బంది అయితది కాబట్టి, అది మీరు అర్థం చేసుకొని ఇప్పుడే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోరి. మీరు ఈరోజు తీసుకున్న 154 ఓకేనా. అండ్ ఒక 1 మంత్ తర్వాత తీసుకున్న 154 ఫస్ట్ ఫేజ్ తర్వాత తీసుకున్న 154 ఎప్పుడు తీసుకున్న 154 ఓకేనా. జస్ట్ 154 తోటి మీరు సో, ఎన్ నంబర్ ఆఫ్ లైవ్స్ ఓకేనా. సో, నువ్వు ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలనేది నేను చెప్తా. ఫేజ్ 1లో సీట్ రాకుంటే ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది చెప్తా. ఫేజ్ 3 గురించి కూడా చెప్తా. అండ్ ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ గురించి కూడా చెప్తా అన్నట్టు. ఓకేనా. సో, దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకోరి. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఫేజ్ 1ల సీట్ రాకపోతే చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు. నాకు ఫేజ్ 1లో సీట్ రాలేదు. ఫేజ్ 1లో పక్కా సీట్ రావాలి అని చెప్పి. ఫేజ్ 1లో సీట్ వస్తేనే వచ్చినట్టు మనకి. ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది చాలా కష్టం. ఓకేనా. దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకోరి. ఫేజ్ 1లో సీట్ రాకపోతే నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటా అంటే, ఇప్పుడైనా గదే 154 పెడతావు. ఫేజ్ 2లో సీట్ రాకపోయినా కూడా అప్పుడు కూడా అదే 154 పెడతావు. అదేదో ఇప్పుడే పెట్టు అని చెప్పి చెప్తున్నా. సో, ఇట్స్ అప్ టు యూ బ్రో. ఓకేనా. సో, బలవంతం ఏం లేదు. నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకో. అండ్ ఇంకొకటి, ఐయామ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ఎనీవన్. ఓకేనా. సో, ఐయామ్ ప్రొవైడింగ్ ద నాలెడ్జ్. సో, ఏం చేయాలని చెప్పి చెప్తా. పర్సనల్ గైడెన్స్ కాదిది. ఓవరాల్‌గా అందరికి నేను ఏం చెప్పాలో అది చెప్తా.
ఓకేనా. సో, నాతోటి అర్జెంట్‌గా మాట్లాడాలనుకున్నోళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ ఏం తీసుకోకుర్రి. 1-1 సెషన్ అని ఉంటది. ఆ 1-1 సెషన్ తీసుకోర్రి. ఓకేనా. నాతోటి అర్జెంట్‌గా మాట్లాడాలి, మీకున్న డౌట్ అనేది ప్రతిదీ క్లారిటీ కావాలంటే 1-1 సెషన్ ఉంటే అది తీసుకోర్రి. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ రిప్లైలు అవి ఇవి ఎక్స్‌పెక్ట్ చేయకుర్రి. జస్ట్ నేను లైవ్‌కొస్తా. ఆ లైవ్ లోపలనే మీ డౌట్స్ క్లారిఫికేషన్ ఇస్తా. అండ్ మాక్సిమం మీకు ఏ డౌట్స్ ఉండయి. ఒకసారి లైవ్ అటెండ్ అయితే, 2 సార్లు లైవ్ అటెండ్ అయితే మీ డౌట్స్ క్లారిఫికేషన్ అయిపోతాయి. ఓకేనా. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇందాక చెప్పినట్టుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనంటే ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైమ్ అయితే తెలవది. అండ్ ఎందుకింత లేట్ అయితుంది అనంటే మనకి ఎక్స్‌టెన్షన్ అయింది. వి పీపుల్ నో థట్ మనకి ఎక్స్‌టెన్షన్ అనేది అయింది. సో, ఈ ఎక్స్‌టెన్షన్ వల్ల ఏమైందంటే అప్లికేషన్స్ అనేది వీళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ జేసి ఇవన్నీ జేయడం అనేది ఉంటది గాబట్టి, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి అనేది జూడాలే. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అన్నీ వెరిఫై జేయాలే. వెరిఫై జేసిన తర్వాత ఇందులోపల పీడబ్ల్యూడీ ఎవరని జెప్పి చూడాలే. ఓకేనా. ఇవన్నీ గూడా వెరిఫై జేసి పీడబ్ల్యూడీ ఎవరని జెప్పి చూడాలే. అండ్ దాంతో పాటుగా నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని గూడా మెరిట్ పొజిషన్ ప్రకారం ఓకేనా. అంటే 600కి ఇప్పుడు 599 వచ్చిందనుకో వాళ్ళని ఫస్ట్ బెడతారన్నట్టు. అట్లా మంచి మార్కులొచ్చినోళ్ళని టాప్ బెట్టడము. తర్వాత మంచి మార్కులొచ్చినోళ్ళని టాప్ బెట్టడం. అట్లా పెట్టడం అయితే జరుగుతాదన్నట్టు. సో, వీళ్ళందరికి గూడా ర్యాంక్ ఇయ్యాలే. ఓకేనా. ఎంత ఎక్కువ మార్కులుంటే అంత తక్కువ ర్యాంక్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. మోర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెస్ ర్యాంక్. ఓకేనా. ఎక్కువ మార్కులున్నాయి అనంటే తక్కువ ర్యాంక్ అయితే ఉంటదన్నట్టు. వాళ్ళని ర్యాంక్ వైస్ పెట్టడము, ఇవన్నీ జేయడం అయితే ఉంటదన్నట్టు. కాబట్టి కొంచెం లేట్ అయితే అయితుంది. అండ్ ఒకసారి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు రిలీజ్ అయింది అనంటే మనకి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వడం అనేది ఇంకా ఈజీ అయితది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకసారి రిలీజ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వడం అనేది ఈజీ అయితది. ఎందుకంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రిలీజ్ అయితది. అందులోపల కూడా కొన్ని చేంజెస్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఎంత టైం అయినా కూడా టెన్షన్ ఏం తీసుకోకుర్రి. మనకు పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది ఏముండదు. ఓకేనా. సో, మనకు అకాడమిక్ ఇయర్ లోపల 2025, 26 అనే పడతది. ఓకేనా. అకాడమిక్ ఇయర్ లోపల 25, 26 అనే పడతది. టెన్షన్ ఏం తీసుకోకుర్రి. మనకు కాలేజ్ అనేది లేట్ స్టార్ట్ అయినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. మనకు 25, 26 అకాడమిక్ ఇయర్ అనే పడతది. ఇయర్ వేస్ట్ అవ్వడం అట్లాంటివి ఏమి ఉండయన్నట్టు. ఓకేనా. సో, అంతా యూనివర్సిటీ చూసుకుంటది. వాటి గురించి మీరేం టెన్షన్ కావద్దు. ఓకేనా. అండ్ దెన్ ఇంకొకటి ఏంది అంటే మనోళ్ళకు ఎక్స్‌టెన్షన్ అయినప్పుడు నేను అప్లికేషన్ చేసుకున్నా బ్రో. మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే మీకును ప్రీవియస్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు అందరూ కూడా సేమ్ ప్రాసెస్. ఓకేనా. మీరు ఎక్స్‌టెన్షన్‌లో అప్లికేషన్ చేసుకున్నా, లేకపోతే మీరు లైక్ అంతకుముందుకి ఎక్స్‌టెన్షన్ కాకముందుకే అప్లై చేసుకున్నా మీరందరూ కూడా ఒకటే ప్రాసెస్ ఉంటది. మీకు ఇప్పుడు రిలీజ్ కావాల్సిందేంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావాలి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావాలి. పీడబ్ల్యూడీ లిస్ట్ అంటాం. పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ కావాలి. అండ్ దాంతో పాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటాం. ఈ లిస్ట్ అనేది రిలీజ్ కావాలి. సో, పీడబ్ల్యూడీ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఈ 3 లిస్టులు రిలీజ్ అయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ దెన్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఒకటే రోజు రిలీజ్ అయితది. అండ్ వీటికంటే ముందు మనకి పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ దెన్ దాని తర్వాత మనకి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మాక్సిమం ఒకటే రోజు వస్తాయన్నట్టు. ఓకేనా. ఫస్ట్ పీడబ్ల్యూడీ లిస్ట్, తర్వాత నాట్ ఎలిజిబుల్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్. సో, ఇది ప్రాసెస్ ఎగ్జాక్ట్‌గా. ఓకేనా. సో, ఇది అండ్ ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ మీకు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటది. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని 154 సబ్స్క్రిప్షన్ ఉంటది తీసుకోండి. అండ్ మనకి లైవ్ అయితే ఉంది 27థ్ రోజు. ఓకేనా. 27 నవంబర్ రోజు లైవ్ అయితే ఉంది. అటెండ్ కావడానికి ట్రై చేయండి. అండ్ ఏవైతే కామన్ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ సంబంధించి. ఓకేనా. సో, మేజర్‌గా డౌట్లున్నాయన్నప్పుడు 1-1 సెషన్ కూడా తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.